అనుకోకుండా మీ బర్త్‌డే అని తెలిసింది మాకు నిజానికి. ఎనీవేస్ అయితే మొత్తానికైతే మీరు కావాలని జెప్పేసి మీ మిసెస్‌ని బాధ పెట్టడానికో, బెదిరించడానికో మాత్రం మీరు వెళ్ళలేదు. అండ్ ఫ్యామిలీ గురించి తీసుకుంటే ఏదో మీ ఫ్యామిలీ గురించి నలుగురు ఎంత సార్ కొడుకులు? ముగ్గురు కొడుకులు, ఒక ముగ్గురు పాప. కొడుకులు, ఒక బిడ్డ. నలుగురు పిల్లలు. ఎలా చూసుకుంటారు మిమ్మల్ని పిల్లలు? వేస్ట్ అండి. హ్మ్. కొడుకులు వేస్ట్. ఇప్పుడు ఫేమస్ అయ్యారు గదా! మరి మా నాన్న ఫేమస్ అయ్యాడని రావట్లేదు. ఒకటి బాగినండి. హ్మ్. ముగ్గురు ఇట్లా ఒక నడిపోడు డబ్బులు అడగడు. హ్మ్. పెద్దోడికి డబ్బుల పిచ్చి. ఓకే. ఈవెంట్లు, షూటింగ్‌లు గిట్నే చిన్న చిన్నవి చేసి సుమారు 1,40,000 ఇచ్చిన. హ్మ్. అతని దగ్గర 3 నెలలుండి. ఓకే. ఒకరోజు బాగా తాగొచ్చి నా మీదనే ఫైర్ అయ్యిండు. హ్మ్. నా వద్ద రూ. 200 ఉండే. చక్కగా చెప్పలా పెట్టలా చక్కగా హైదరాబాద్ వచ్చేసిన. నీకు డబ్బు పిచ్చెక్కువ. ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదు. ఓ 2, 3 వేలది ఏదో ఈవెంట్ వచ్చింది. అయితే నాకు శాతనైతే లేదని చెప్పి నేనంటే వాడు తాగొచ్చిన వాని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. హ్మ్. నాకు నచ్చల. చక్కగా బస్సు పట్టుకున్నా హైదరాబాద్ వచ్చేసిన. సో, మీరు ఈవెంట్స్ ఇలాంటివి గూడా చేసి డబ్బులిచ్చేవాళ్ళు. అవును. హ్మ్. అయితే మీ మిసెస్‌కేదో హెల్త్ బావుండకపోతే కూడా వాళ్ళు 47 రోజులు హాస్పిటల్‌లో ఉంటే వాళ్ళు రాలేదు అని జెప్పేసి విన్నాం. అవును. ఏమైందసలు మీ మిసెస్‌కేమైంది? ఆమెకు కొద్దిగా దగ్గు దమ్మండి. ఆ! సర్జరీ కూడా అయింది. హార్ట్ సర్జరీ లాగా. ఓకే. ఎనీ టైమ్ పేషెంట్ షీ ఈజ్. హ్మ్. కానీ ఏందంటే లక్ ఏంటంటే ఆమెకు సర్జరీ అయి బతకడం ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ అండి. నా పిల్లలకు కలవడం నా కిస్మత్. నో ద వైఫ్ నాట్ ద లైఫ్. భార్య లేని బతుకు బెస్ట్ అమ్మా. నువ్వు కోటీశ్వరునిగా భార్య లేకపోతే ఇంట్లో ఉండలేవు. ఇంట్లో పోయినా నువ్వు కూర్చోలేవు. రోడ్డు మీద పోయినా ఉండలేవు. అంటే వయసు మీద పడి ఒంట్లో ఓపికంతా తగ్గిపోయిన తర్వాత భార్య మీద ప్రేమ పెరిగిందా? మొదటి నుంచి కూడా భార్య మీద ఎవ్వరికి ప్రేమ గాని ఉండదా? నేను మొదటి నుండి నాకు లైకేనండి. ఆమెను వదిలిపెట్టి ఒక్క రాత్రి ఎక్కడ లేనండి. అటువంటోని నేను వారం రోజులు బయటున్నా అంటే నన్ను అర్థం చేసుకోండి. అక్క మీద ఎంత ప్రేమో. అంటే నేను ఇప్పటికి చెప్తున్నా నో ద వైఫ్ నాట్ ద లైఫ్. హ్మ్. వాడు బిచ్చగాడు గాని, కోటీశ్వరుడు గాని భార్య లేని బతుకు దండుగ. నెక్స్ట్ భార్య లేని బ్రతుకు దండగ. మరి సంసారంలో పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని మొదటి నుంచి మీరు దూరం పెట్టారా? లేకపోతే ఆ పిల్లలే మిమ్మల్ని దూరం పెడుతూ వచ్చారా? ఆ పిల్లలే మా ఇద్దరిని దూరం పెట్టింది పెళ్ళైన తర్వాత. హ్మ్. ఇప్పటికి ఎవడు మాకు పెట్టరు. హ్మ్. ఎప్పుడైనా వెళ్దామని ప్రయత్నించారా కొడుకుల దగ్గరికి? మేము పోము. వాళ్ళొచ్చిన ఒక నడిపి పిల్లాడొస్తాడు. పెద్దోడు, పెద్దోని భార్య రారు. ఆ అబ్బాయి వస్తాడు. ఒక 2 రోజులు ఉంటాడు. ఇంత అక్కింటికొస్తాడు. మేము నా కూతురింటికాడ ఉంటాం. హ్మ్. ఆడికొస్తాడు. ఒక 2 రోజులు ఉంటాడు. కొద్దిగా నైస్ పర్సన్ వాడు. హ్మ్. నవ్వించుకుంటూ ఉంటాడు. నా బిడ్డకు గూడా వాడంటే కొంచెం ప్రాణమే. ఇక మిగతా ఇద్దరంటే వరస్ట్. ఇక నా బిడ్డ గూడా ఉంది. ఒక నెల ఆగండి. ఒక నెల. మా పెద్దోనికి, చిన్నోనికి ఇటువంటి గుణపాఠం చెప్తా. నా బ్రెయిన్ ఏందనేది వాళ్ళకి అర్థం కావాలి. నాన్న ఎంత మంచోడో అంత మెంటల్ అని తెలవాలండి. హ్మ్. నెక్స్ట్ ఏం చదువుకున్నారు సార్ మీరు? ఇంటర్ 81 దట్ మీ దెన్ టు ద టాక్ దెన్ టు ద ఇంగ్లీష్ ఆల్వేస్ షేక్. Yes, we understood because you are talking very fluent English. థ్యాంక్ యూ. That's what I'm asking. What is your qualification? ఇంటర్ 81 పాస్. Okay. అప్పుడు కో ఎడ్యుకేషన్ లేదు. అప్పుడు నేను చదివిన కాలేజీ ఇప్పుడు డిగ్రీ కాలేజీ. హుహు. ప్రపంచం మారుతుందండి. ప్రపంచం మారుతుంది. పంచభూతాలు అవే. గాలి, ఆకాశం, నీరు, నిప్పు, అడవి పంచభూతాలు అవే. కానీ ఈ జనాల దగ్గరనే అప్పుడు డబ్బుల్లా హ్మ్. 50, 40 ఏండ్ల కింద ఇంత డబ్బు లేదు. ఇప్పుడు డబ్బెక్కువైపోయి మనిషిని కోడిని కోసినట్టు కోస్తాండ్రు. హ్మ్. రోజులు పెరిగే కొద్దీ మనుషులకు డబ్బు మీద ఆశ పెరుగుతుంది అంటారు. డబ్బు ఇవాళ 31 కదా! ఇవాళ చూడండి రోడెంబడి. 10 తర్వాత బ్యానర్లు, పోస్టర్లు అన్నీ పలగొడతారు బాగా తాగి. కాకపోతే మీరు చూడండి. మీరు వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ చేసే చేయలా. ఉంటారుగా? మేము సైలెంట్‌గా ఒక కాడ కూర్చొని తాగినాం, తిన్నాం సైలెంట్‌గా. మా అంతల మేము 12 రాంగానే న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం ఫ్రెండ్‌షిప్‌లా. హ్మ్. ఇలాంటి తప్పులు చేయలేదండి. ఒకరిని నష్టపెడితే ఏమొస్తది? అయితే సార్ ఇప్పుడు ఈ న్యూ ఇయర్‌లు, ఈ పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ఒక కొడుకు ఓకే. మిగతా ఇద్దరు కొడుకులు సరిగ్గా అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మీరు చెప్తున్నారు. మరిప్పుడు కూతురు దగ్గర ఉంటున్నారు. మీకు అనిపించట్లేదా ముగ్గురు కొడుకుల్ని కానీ నేను కూతురు దగ్గర ఉండాల్సిన పరిస్థితొచ్చింది అని జెప్పేసేసి? చాలా బాధ అనిపిస్తదండి. హ్మ్. నా కూతురే మొగోడై పుడితే మా ఇద్దరికీ కష్టాలుండకపోవు. ఆమెకు ముగ్గురు పిల్లలు.
ఆ పిల్లల సంతోషమే ఇప్పుడు నాకు వాళ్ళను నాకు దొరికింది ఏదైనా సరే పావులో పరకో ఆ పిల్లల కోసం బ్యాంకులో వేస్తానండి. నాకు బ్యాంక్ అమౌంట్ కూడా నాకు బ్యాంక్ పాస్బుక్ కూడా లేదు ఇప్పటి వరకు. హ్మ్. తీస్తా ఆ పిల్లల బ్యాంక్ మీద పేరు మీద వేస్తా. ఒకవేళ నేను చచ్చినా కూడా మా నాన్న నా పిల్లలకి ఇంత చేసిండు అన్నట్టు అనుకుంటుంది. నెక్స్ట్ మరి ఇప్పుడంటే ఈ పరిస్థితిలో ఉన్నారు. చేతకాక, ఓపిక లేక మీరిప్పుడు ఇలా ఉన్నారు. కానీ మీకిప్పుడు ఒక టైం అనేది స్టార్ట్ అయింది. దాన్ని పక్కన పెడితే ఇంతకాలం మీరు ఎర్రగడ్డ రైతు బజార్‌లో కూరగాయలు అమ్మారు. మీ వరంగల్‌లో బిజినెస్ చేశారు. అంటే ఈ కూరగాయల వ్యాపారమే చేశారు. ఇంకా ఏవో ఒకటి చేసుంటారు. మరి ఇన్నాళ్ళు సంపాదించింది ఎప్పుడు కూడబెట్టుకోవాలనిపించలేదా? ఎందుకు ఎందుకు తెలుసా? మనసులో ఒక బాధ. ముగ్గురు పిల్లలుండి తండ్రిని ఒక పిచ్చోనిలాగా, తల్లిని ఒక అమాయకురాలిని చేసి గాలికి వదిలేసిండు. మీ భార్యను కూడా అసలు అమ్మంటే ఆ మగపిల్లలకి ప్రేమ ఎక్కువ ఉంటుంది గదా! మీ భార్యను కూడా అసలు ఎప్పుడు పట్టించుకునే ప్రయత్నం చేయలేదా? చేయలే. హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఎవ్వరు రాలేదండి. హ్మ్. సుమారు ఒక నెల రోజులు. కొడుకుల సంగతి సరే. సాటి ఆడదని జెప్పేసి కోడళ్ళు కూడా రాలేదా? అత్తగారన్న ప్రేముంటుంది. నెవర్. మా బిడ్డేనండి. పిల్లల్ని సంకలేసుకొని వచ్చి హాస్పిటల్‌లో సేవ. నా కంటి ఆపరేషన్ అయినా కూడా ఎవరు రాలా. నా పాప చేయించింది ఆపరేషన్. హ్మ్. బాధ వర్ణించమమ్మ. హ్మ్. చాలా వర్ణాతీతం. ఇప్పుడు నాకొచ్చిన అవకాశానికి వాళ్ళకి తెలిసి వస్తారు. కంపల్సరీ వస్తారు. అడుగు పెట్టనివ్వ ఇంట్ల. వచ్చి కాళ్ళ మీద పడితే దగ్గరకు తీసుకోకుండా ఉంటారా? గుండె కోసి నాకిచ్చినా కూడా నాకు అవసరంలా. తండ్రి ప్రేమ కదా! నెవర్ పుట్టలేదనుకున్నానండి. అమ్మ హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య ఉన్నదంటే రాని కొడుకులు నాకెందుకు? హ్మ్. తల్లి నేను ఇంతకుముందే చెప్పిన తల్లి అంటే చాలా గొప్పది. నాకు అవసరం పుట్టలేదనుకుంటానండి. ఒకడే కొడుకు, ఒక్కటే బిడ్డ అనుకుంటా. హ్మ్. చిన్న చిన్న పిల్లల్నేసుకొని నా బిడ్డ వండుకొని టిఫిన్ తీసుకొచ్చి అమ్మకి తినబెట్టి పోయిందండి. దానికి అవసరమా నా పాపకు? హ్మ్. కూతురు మన కూతురే. అల్లుడు మనవాడు కాదుగా! అయినా అతను ఏమనలే ఎన్నడు. నెక్స్ట్ చెప్పండి మీరే ఇంకా. ఎందుకంటే ఏం లేదు. ఒకటేనండి. నేను జనాలకిచ్చే సందేశం. ఎవ్వరైనా సరే అమ్మను, అమ్మను గౌరవించనోడు నాన్నకు విలువ ఇయ్యనోడు కొడుకు కాదు. నా దృష్టిలో వాడు చచ్చినట్టే. నెవర్. అమ్మకి, నాన్నకి విలువ ఇవ్వని కొడుకు కొడుకు కాదు. కాకపోతే ఏంటంటే ఆ కొడుకులకు కూడా పిల్లలుంటారు. రేపొద్దున వాళ్ళకి అదే పరిస్థితి రావచ్చు. భగవంతుని దయ వల్ల రావాలా? రావాలి అని మీరు కోరుకుంటున్నారా? ప్రపంచంలో ఏ ఒక్కరైనా చెప్పారా? అమ్మ నన్ను చూడని కొడుకు కోడలు ఎందుకని వాళ్ళకు? అడగరా?